హైదరాబాద్ బాగంబర్పేట్ భారత్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఆర్టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ వకలాభరణం కృష్ణమోహనరావు పాల్గొని ప్రసంగించారు. ఈస్ట్ జోన్ డిప్యూటీ అదనపు డీసీపీ జె నరసయ్య ప్రజల రైట్స్ అలాగే ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరణ చట్ట పరిమితుల క్రమంలో హక్కుల పరిరక్షణపై మాట్లాడారు. ప్రశ్నించడం అనేటువంటిది ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అయితే దానికి అనుగుణంగా సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ ఆ హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు కావచ్చు, అధికార వ్యవస్థ కావచ్చు, సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఇతోధికమైనటువంటి హక్కు దాగి ఉన్నదో దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు ముందుకు రావాలి. అధికారులు నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ప్రజల నుండి వచ్చేటటువంటి ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలు చెప్పాలి. ప్రజలు లేదా సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అడిగేటటువంటి ప్రశ్నలను వాస్తవవాది లోక విరోధి అన్నట్టుగా చూస్తే లాభం లేదు. వాస్తవాలు అడిగేటటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ వాస్తవం ఎంత మేరకు సరి అయినటువంటిది, దానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఏ విధంగా సమాధానం ఇవ్వాలనేటువంటి దాంట్లో కూడా పాలక పక్షాలు ముందడుగా ఉండాలి. 1995లో దీన్ని మన అప్పటి ఎవరైతే రాష్ట్రపతి ఉండనో జ్ఞాని జైల్ సింగ్ గారు దీన్ని ముందడి తీసుకొచ్చారు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల అది దాన్ని మళ్ళా ఒత్తి పెట్టేసారు. తర్వాత 2005లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా మనకి ఏదైతే సమాచార హక్కు రక్షణ చట్టం కల్పించిందో ప్రజలకు ఏదైతే ఇబ్బంది పెడుతున్న నాయకులు ఉన్నారో ఏదైనా సమస్యల మీద సమాచార హక్కు రక్షణ చట్టం కింద ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకైతే మనము సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో చేస్తే దీనికి సమాజానికి మంచిగా అవుతుంది. కానీ వక్రీకరించే ఏదో తప్పుడు నిర్ణయాలు మనం ఎవరినైనా భయపెట్టాలి, వ్యక్తిగతంగా ఏదైనా ఆఫీసర్ ని భయపెట్టాలని చెప్పి వాళ్ళ వ్యక్తిగతంగా ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రశ్నించడం అనేటువంటిది ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అయితే దానికి అనుగుణంగా సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ ఆ హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు కావచ్చు, అధికార వ్యవస్థ కావచ్చు, సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఇతోధికమైనటువంటి హక్కు దాగి ఉన్నదో దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు ముందుకు రావాలి. అధికారులు నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ప్రజల నుండి వచ్చేటటువంటి ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలు చెప్పాలి. ప్రజలు లేదా సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అడిగేటటువంటి ప్రశ్నలను వాస్తవవాది లోక విరోధి అన్నట్టుగా చూస్తే లాభం లేదు. వాస్తవాలు అడిగేటటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ వాస్తవం ఎంత మేరకు సరి అయినటువంటిది, దానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఏ విధంగా సమాధానం ఇవ్వాలనేటువంటి దాంట్లో కూడా పాలక పక్షాలు ముందడుగా ఉండాలి. 1995లో దీన్ని మన అప్పటి ఎవరైతే రాష్ట్రపతి ఉండనో జ్ఞాని జైల్ సింగ్ గారు దీన్ని ముందడి తీసుకొచ్చారు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల అది దాన్ని మళ్ళా ఒత్తి పెట్టేసారు. తర్వాత 2005లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా మనకి ఏదైతే సమాచార హక్కు రక్షణ చట్టం కల్పించిందో ప్రజలకు ఏదైతే ఇబ్బంది పెడుతున్న నాయకులు ఉన్నారో ఏదైనా సమస్యల మీద సమాచార హక్కు రక్షణ చట్టం కింద ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకైతే మనము సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో చేస్తే దీనికి సమాజానికి మంచిగా అవుతుంది. కానీ వక్రీకరించే ఏదో తప్పుడు నిర్ణయాలు మనం ఎవరినైనా భయపెట్టాలి, వ్యక్తిగతంగా ఏదైనా ఆఫీసర్ ని భయపెట్టాలని చెప్పి వాళ్ళ వ్యక్తిగతంగా ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రశ్నించడం అనేటువంటిది ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అయితే దానికి అనుగుణంగా సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ ఆ హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు కావచ్చు, అధికార వ్యవస్థ కావచ్చు, సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఇతోధికమైనటువంటి హక్కు దాగి ఉన్నదో చేయడంలో ప్రభుత్వాలు ముందుకు రావాలి. అధికారులు నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ప్రజల నుండి వచ్చేటటువంటి ప్రశ్నలకు సరి అయిన రంగారెడ్డి జిల్లా రాయకల్